హాయ్ అండి, నమస్తే. ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య కేసు వెనకాల చిక్కుముడి వీడింది అనుకోవచ్చా? నిన్న సీసీ ఫుటేజ్ని ఏ విధంగా అనుకోవచ్చా? ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జనగల్ అనిల్ కేతగా ఉన్నారు. సో చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ సీసీ ఫుటేజ్? నిన్న ఏ విధంగా ఇన్సిడెంట్ని చూడవచ్చు? నాయుడు, నిన్న రిలీజ్ అయిన సీసీ ఫుటేజ్ ప్రవీణ్ పగడాల్ గారు వైన్ షాప్ దగ్గర ఉన్నట్లు, ఆయన మద్యం కొనుగోలు చేసినట్లు, కోదాడ దగ్గర ఒకసారి, ఆ తర్వాత మరొకసారి ఆయన మద్యాన్ని కొనుగోలు చేశారంటూ కొన్ని వీడియోస్ ఫోటోలు కూడా మనం చూస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా ఈ ఫోటోలు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఆయన అంతకుముందు ఒకసారి ప్రమాదానికి గురయ్యారు. అక్కడ ఏఎస్ఐ ఒక ఆయనతో వారించారని కూడా చెప్తున్నారు, ట్రాఫిక్ ఏఎస్ఐ. దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ను కూడా మనం చాలా క్లియర్గా చూడగలిగాం. ఇవన్నిటిని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే దాదాపుగా ఈ కేసులో చిక్కుముడి అనేది వీడిందనే భావించాం. ఎందుకు అంటే చాలామంది దీన్ని అంగీకరించడానికి ఇష్టపడట్లేదు, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అసలు లేదు, ఇది ప్రవీణ్ పగడాల గారిది హత్య అని ఇప్పటికీ కూడా చాలా బలంగా స్ట్రాంగ్గా బిలీవ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంగీకరించాల్సింది ఏంటంటే ఇది ఒక సెల్ఫ్ యాక్సిడెంట్. ఎందుకంటే ఆయన మద్యం సేవించి ఉన్నారు అనేదానికి కొన్ని బలమైనటువంటి ఫొటోస్, వీడియో ఎవిడెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఖచ్చితంగా ఇది మిస్టరీ వీడిందని మనం భావించాల్సినటువంటి సందర్భం అయితే ప్రస్తుతానికి మనం చూస్తున్నాం. అయితే చాలామంది యాక్సెప్ట్ చేయడానికి కూడా సిద్ధంగా లేరు. ఇప్పుడు మనం గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళాం. జనగలం నుంచి ఇన్సిడెంట్ అయ్యి 5-6 రోజులు అయినప్పటికీ కూడా దీని మీద ఎలాంటి విశ్లేషణని పాస్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే దీనికి ఒక బాధ్యత ఉంది, బలమైన కారణం ఉంది. ఇది ఒక సెన్సిబుల్ ఇష్యూ, ఇది రిలీజియస్ మ్యాటర్కి లింక్ అయినటువంటి ఇష్యూ. ఇది ఒక మతపరమైనటువంటి కారణాలతో ఆయన మీద ఈ రకంగా హత్య చేశారా అనే సందేహాలను కూడా లేవనెత్తినటువంటి ఇష్యూ. అలాంటి దాంట్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ మీడియా సరళ ఎలా ఉందనేది మనం తర్వాత మాట్లాడదాం. అయితే పర్టికులర్ ఇన్సిడెంట్కి సంబంధించి కేవలం ఫ్యాక్ట్స్కి మనం కన్ఫైన్ అయి ఉండాలనే అభిప్రాయం జనగలం చాలా బలంగా మెయింటైన్ చేసింది. అందులో భాగంగానే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి. ముఖ్యంగా పోలీసులు వాళ్ళ వర్షన్ ఏం చెప్తారో విన్న తర్వాత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి గ్రౌండ్ రియాలిటీని అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే మనం ఏదైనా ఆలోచనని పాస్ చేయాలి తప్ప కేవలం ప్రజల్లో ఏదో మనం 4 ఛానళ్ళు చూసి నలుగురిని కూర్చోబెట్టి 4 రకాల ఆలోచనలు తీసుకుని వాటిని మనం ప్రజల మీదకి స్ప్రెడ్ చేయడం ద్వారా ఏ విధంగా కూడా మనం మంచి చేసిన వాళ్ళం. సామాజిక బాధ్యత అనేది చాలా ముఖ్యం. ఇలా మతపరమైనటువంటి అంశాల్లో క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి, ఏం జరుగుతున్నాయి, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ఇటు విచారణ సంస్థలు ఎంత ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి, ఇలాంటి వాటన్నిటిని బేరీజ్ వేసుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే నిన్న ఉదయం అక్కడ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళింది. అక్కడ రియాలిటీస్ని మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేసాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించాం. అక్కడ వాతావరణం ఎలాంటి సందర్భం ఉండొచ్చు, ముఖ్యంగా ఆయన ఈ ప్రమాదం ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉండేటువంటి అంచనాలను కూడా మనం ఒక్కసారి పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే ఒక వీడియో చేసి పెట్టాం. ఆ వీడియో చేసి పెట్టాక సుమారు ఎప్పటికీ కనీసం 25-30 వేల మంది వాచ్ చేశారు కేవలం ఒక అరగంట సమయంలో. ఈ అరగంటలో జరిగినటువంటి అప్డేట్స్ని మనం చూసినట్లయితే అసలు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో నెగిటివ్ కామెంట్స్. అంటే మనం గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పటికీ కూడా చాలామంది దీన్ని తప్పు, ఇది ఖచ్చితంగా హత్య, ప్రవీణ్ పగడాల గారిని హత్య చేశారు, దీన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాలి, పోలీసులు కూడా ఇదే వాస్తవం అని చెప్పాలి, ఇలాంటి వాదన చెప్పే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఖచ్చితంగా ఆలోచించాలి. ఇది ఏ విధంగా కూడా సరైన ధోరణి కాదని. కాకపోతే ఈ మరణాన్ని కొంతమంది రాజకీయ కోణంలో చూస్తున్నారు. అలాగే పూర్తిగా అక్కడ మాజీ ఎంపీ చూడొచ్చు. అలాగే మీడియాలో కూడా ఇష్టసరంగా సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. వాళ్ళు ఇష్టమైన తమ్ముళ్ళు కానీ అలాగే ఇది రాజకీయ కోణంలోనే కొంతమంది ఆలోచిస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దురదృష్టం అనుకోవాలి నాయుడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ కనిపించినా, సెన్సిబిలిటీ ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ ఏ మాత్రం నోటీస్ చేసినా రాజకీయ పక్షాలు ఎలా ఉన్నాయంటే దాని నుంచి ఏ విధంగా లబ్ధి మనం క్రియేట్ చేసుకోవాలి, పొలిటికల్ బెనిఫిట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాని కాన్స్పిరసీగా ఎలా క్రియేట్ చేయాలి, ఇలాంటి ఇంటెన్షన్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనం చూస్తూ వస్తున్నాం. గడిచిన 10-11 నెలలుగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి సందర్భాలను పూర్తి స్థాయిలో తమకు అనుకూలంగా మార్చుకోవాలి, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, శాంతి భద్రతలకు విఘాతాన్ని కలిగించాలనే ఇంటెన్షన్ చాలా బలంగా చూడగలుగుతున్నాం. వారి మోటివ్ ఎంతవరకు ఉంది గడిచిన 5-6 రోజులుగా జరిగినటువంటి అంశాలను గమనించిన తర్వాత అనేది కూడా మనం చూడాలి. అయితే అనదర్ సబ్జెక్ట్ ఇక్కడ చూస్తే హర్ష కుమార్, ఆయన ఒక మాజీ ఎంపీ, 2 సార్లు ఎంపీగా పనిచేశారు. ఆయన దళిత ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి నాయకుడు, ఆయన దళిత నాయకుడిగా ఉన్నారు. చాలా బాధ్యతగా వ్యవహరించాలి,
కానీ ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆయన అసంతృప్తి ఏంటనేది మనకు తెలియదు. కానీ మేబీ చంద్రబాబు నాయుడు గారు ఆయన హర్ష్ కుమార్ గారు ఆశించిన స్థాయిలో ఆయన ఏమన్నా పట్టించుకోలేదా, లేదంటే వారి కుటుంబానికి వారు ఆశించిన స్థాయిలో పొలిటికల్ రాజకీయంగా ఏమన్నా ప్రాధాన్యత కల్పించలేదా, ఇలాంటి ఆలోచనలు ఏమన్నా అసంతృప్తి ఏమన్నా ఆయనకు ఉందేమో తెలియదు. కానీ పూర్తి స్థాయిలో ఇన్సిడెంట్ని అయితే తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఓవైపు పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నాం అని చెప్తుంటే మరోవైపు ఈయన ప్రెస్ మీట్లు పెట్టి ఇది హత్య కావడానికి, ఇది హత్య అనడానికి అవసరమైన ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి అని హర్ష్ కుమార్ గారు చెప్పిన తీరు ఏదైతే ఉందో ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా ఆయన వ్యవహరించలేదనే అభిప్రాయాన్ని అయితే చాలా బలపరిచింది ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో. సో ఇటు హర్ష్ కుమార్ గారు కావచ్చు, కొన్ని రాజకీయ పక్షాలు కావచ్చు, ఖచ్చితంగా ఇలాంటి సెన్సిబుల్ ఇన్సిడెంట్స్ని రాజకీయంగా వాడుకోకూడదనే నీతిని మాత్రం ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ద్వారా గమనించాలి. మరి రానున్న రోజుల్లో వారు తమదైన వైఖరిని కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఈ హత్య వెనుక పూర్తిగా పోలీసుల వైఖరిని ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే వాళ్ళు వరుసగా ఒక క్లారిటీ అనేది స్పష్టమైన ప్రకటన అయితే ఇవ్వలేకపోతున్నారు ప్రజలకు, అంటే సెన్సిబుల్ కేసు వల్ల. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అసలు ఫస్ట్ దీన్ని రివైల్ చేసింది ఎవరంటే పోలీసుల ద్వారానే బయటకు వచ్చింది. ఇదేదో వారి కుటుంబ సభ్యులు, ప్రవీణ్ పగడాల్ గారి కుటుంబ సభ్యులు ఆయన గారు రాత్రి నుంచి కనిపించలేదని, వారి భార్య నుంచి ఏమీ ఇష్యూ రైజ్ అవ్వలేదు. ప్రవీణ్ పగడాల్ గారు ఎవరైతే ఒక ఇద్దరు వ్యక్తులను కలవడానికి వెళ్తున్నారో ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఏమి ప్రవీణ్ పగడాల్ గారు రాత్రి రావాలి, ఆయన ఎంతవరకు రాలేదు పాస్టర్ గారు అనే ఇన్సిడెంట్ కూడా లేదు అక్కడ. కేవలం పోలీసులే ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ కింద గుర్తించి తర్వాత దానికి సంబంధించిన ఫోన్ని ఓపెన్ చేసి ఫోన్ కాల్స్ చేయడం ద్వారా ఈయన ప్రవీణ్ పగడాలని గుర్తించిన తర్వాత నుంచి ఎక్కడ ఈ కేసు యొక్క ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేయలేదు. అడుగడుగునా కూడా వారు ఒకవైపు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఈ పాస్టర్ కేసులో మిస్టరీని కూడా వారు చిక్కుముడి విప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి లోతైనటువంటి విచారణ జరిపే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే సీసీ ఫుటేజెస్ని ఇమీడియట్గా వారు రివీల్ చేశారు, వాటిని ఎస్టాబ్లిష్ చేశారు. సీసీ ఫుటేజెస్లో మనం చూస్తే ప్రవీణ్ గారు కాస్త అదుపు లేనటువంటి స్థితిలో ఆయన బండి నడుపుతున్నప్పటికీ దాని మీద కూడా పోలీసులు ఎక్కడ ఒక ఒపీనియన్ పాస్ చేయలేదు. అంటే ఆయన డ్రింక్ చేసి ఉండొచ్చు, ఇలాంటి మాటలు ఎక్కడ కూడా మాట్లాడలేదు. చాలా బాధ్యతగా వ్యవహరించారు. తర్వాత మళ్ళీ వాళ్ళు అగైన్ సీసీ ఫుటేజెస్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో కొవ్వూరు టోల్ ప్లాజా దాటిన తర్వాత కూడా ఉన్నటువంటి పరిణామాలను కూడా ప్రతి ఒక్కటి సీసీ ఫుటేజెస్లో చూపించారు. వీటన్నిటిని చాలా రెస్పాన్సిబుల్గా డీల్ చేశారు. మనం అబ్జర్వ్ చేసినట్లయితే మొన్న ఐజీ గారి ప్రెస్ మీట్లో మనం చూస్తే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి సారించారు. సుమారు 45 నిమిషాలు నిన్న కూడా రివ్యూ చేసి 45 మినిట్స్ పాటు దీనికి సంబంధించిన వివరాలన్నిటినీ కూడా సేకరించారని చెప్పారు. అట్ ద సేమ్ టైం అక్కడ మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు, అంటే మీడియా వాళ్ళు కూడా సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని ప్రశ్న రూపంలో అడిగారు. అక్కడ పోలీసులు కూడా అసహనం వ్యక్తం చేయలేదు. మీరు సోషల్ మీడియా రూమర్స్ అన్ని పట్టుకుని వచ్చి మా ముందు ప్రశ్నల కింద మాట్లాడతారంటే అనేటువంటి ధోరణి ప్రదర్శించలేదు. పోలీసులు కూడా వీటన్నిటిని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తాం, వీటిని అన్ని ఆస్పెక్ట్స్లో మేము అబ్జర్వ్ చేసిన తర్వాత గమనించిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించినటువంటి వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తామన్నారు. సో పోలీస్ రోల్ అనేది చాలా రెస్పాన్సిబుల్గా ఉందనే భావించాలి ప్రస్తుతానికి అయితే. అంటే ఇప్పుడు క్రైస్తవులు ఒక పాస్టర్ చనిపోయాడని చాలా భావోద్వేగానికి గురవుతున్నారు. వాళ్ళందరూ ఏ విధంగా ప్రశాంతంగా ఉండాలంటారా? క్రైస్తవులు అనే అంశాన్ని చూస్తే ఇక్కడ కేవలం క్రైస్తవులే కాదు, అన్ని మతాల వాళ్ళు కూడా దీని మీద కన్సర్న్ ఉంది, కర్టసీ ఉంది. ఇటు చూస్తే ఇస్లాం నుంచి కూడా కొంతమంది మత పెద్దలు వాళ్ళ మతాన్ని రిఫ్లెక్ట్ చేసే వాళ్ళు వచ్చారు, వారందరూ తమ సానుభూతి వ్యక్తం చేశారు. హిందువులు కూడా ఇవాళ మనం చూస్తే ప్రవీణ్ పగడాల గారి వీడియోస్ ఏ వీడియో పెట్టినా కూడా కొన్ని లక్షల మంది వాచ్ చేశారు. ఇందులో పూర్తి స్థాయిలో క్రైస్తవులే కాదు హిందువులు కూడా ఉన్నారు. చాలా చోట్ల హిందువులు కూడా ఈ అంశాన్ని ప్రతిఘటించారు. అసలు నిజంగా ప్రవీణ్ గారిని హత్య చేశారా, హత్య చేసి ఉంటే వారిని చాలా కఠినంగా శిక్షించాలనే బలమైన అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళు హిందువులు కూడా ఉన్నారు. సో ఇక్కడ మతపరంగా అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని చాలా బ్యాలెన్స్డ్గా అర్థం చేసుకునే మనుషులు మన సొసైటీలో ఉన్నారు. ఇది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. ఇక అనదర్ ఆస్పెక్ట్ చూస్తే క్రైస్తవులు ఖచ్చితంగా ఎప్పుడు మైనారిటీలో ఉన్నవారు రక్షణ కోసం ఫైట్ చేస్తుంటారు, తాము సురక్షితంగా ఉండాలనుకుంటారు. గడిచిన పరిణామాలు కావచ్చు, మీడియాలో వచ్చినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిని చూసిన తర్వాత కాస్త వారు కూడా కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది, వారు కూడా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా క్రైస్తవుల యొక్క భద్రతకు రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదనే భరోసానివ్వాలి. అట్ ద సేమ్ టైం పోలీస్ కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, అంటే ఇవాళ జరిగినటువంటి ఇన్సిడెంట్ తాలూకా ప్రభావాలు రానున్న రోజుల్లో ఎనీ అదర్ కంటెక్స్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా అన్ని అంశాల మీద విస్తృతంగా దృష్టి సారించాలి. క్రైస్తవులు, ఇటు హిందువులు, ఇటు ముస్లిం ఏ మతానికి సంబంధించిన వారైనా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ని మనం చూసినట్లయితే ఒక నీతిని గమనించాలి. ఎప్పుడూ కూడా ఒక మతం ఇంకో మతాన్ని దూషించడం, లేదంటే ఒకరి మత విశ్వాసాలని ఇంకొకరు మత విశ్వాసాల పేరుతోటి
తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు. ప్రతి ఒక్కరికి తమ మత విశ్వాసాలు ఉంటాయి, దాన్ని వీలైతే గౌరవిద్దాం, వీలైతే గుర్తిద్దాం. కానీ కించపరచడం, అవమానించే విధంగా మాట్లాడడం అనేది అప్రస్తుతం, అది అవసరం లేనటువంటి విషయం. దాన్ని క్రియేట్ చేయడం ద్వారా వీడియోస్లో లేదంటే సోషల్ మీడియాలో కొంత మైలేజ్ రావచ్చు, కానీ అది సమాజానికి అయితే అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం హాని చేస్తుందనే విషయాన్ని గుర్తించాలి. ఏదేమైనప్పటికీ ప్రవీణ్ గారి విషయంలో ఖచ్చితంగా ఇలాంటి మతపరమైనటువంటి కోణం లేకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు, ఆశించాలి కూడా. చివరిసారిగా ఈ కేసు ఏ విధంగా వీడుతున్నాము? ఈ చిక్కుముడి వేయడం అంటే ఇప్పుడు నిన్న మనం చూసినటువంటి ఫుటేజెస్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఈ కేసుకి సంబంధించి ఒక కంక్లూజన్ వచ్చింది అనే అభిప్రాయం అయితే కలుగుతుంది. అయితే ఇంకా పోలీస్ అఫీషియల్గా దీన్ని రివీల్ చేయాలి. పోలీసులు అసలు ఏం జరిగిందనే విషయాలను, ఫ్యాక్ట్స్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి. కేవలం మీరు నేను అనుకుని కొన్ని అభిప్రాయాలను పాస్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. కానీ ఈ ఎంటైర్ ఎపిసోడ్ తర్వాత మాత్రం ఖచ్చితంగా మీడియా కూడా కాస్త నియంత్రణగా ఉండాలి. మీడియాకి సామాజిక బాధ్యత ఉండాలి. ఇటు మతపరమైనటువంటి అంశాలు చోటు చేసుకున్నప్పుడు ఇది రిలీజియస్గా కొంత అండర్స్ట్కి దారితీస్తుందనే అభిప్రాయం ఉన్నప్పుడు చాలా బాధ్యతగా వ్యవహరించాలి. మీడియా అంత అత్యుత్సాహం ప్రదర్శించింది ఈ కేసులో అని చూసినట్లయితే, ఒక థంబ్నైల్, ఒక డిజిటల్ మీడియాలో వాళ్ళ నెంబర్ 1గా చెప్పుకుంటున్నటువంటి ఒక ఛానల్ థంబ్నైల్, కేసు క్లోజ్ చేయడానికి ప్రయత్నాలు, పాస్టర్ ప్రవీణ్ది హత్య, బుల్లెట్ మీద ఉంది అతను కాదు, అసలు ఏం జరిగిందంటే అసలు బుల్లెట్ మీద ఉన్నది పాస్టర్ ప్రవీణ్ కాదట వీళ్ళు పెట్టిన థంబ్నైల్. ఇంకో థంబ్నైల్ చూస్తే బుల్లెట్ బండి నడిపింది ప్రవీణ్ కాదు, పాస్టర్ కేసులో ట్విస్ట్ అంటూ ఇంకొక పెద్ద ఛానల్గా చెప్పుకోబడే వాళ్ళు. ఇంకో థంబ్నైల్ చూస్తే ప్రవీణ్ హత్య వెనుక ఏపీ ప్రభుత్వం, అంటే ఏకంగా ఏపీ ప్రభుత్వమే హత్య చేసిందా అనే సందేహాన్ని రేకెత్తించే విధంగా, నన్ను కూడా చంపేస్తారు అయినా డోంట్ కేర్, పాస్టర్ అజయ్ బ్లాస్టింగ్ అంటూ ఒక థంబ్నైల్. ఇంకొక థంబ్నైల్ ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా చెప్పుకోబడే ఆయన, బిగ్ బ్రేకింగ్ ప్రవీణ్ కేసులో భారీ ట్విస్ట్, తప్పు మీద తప్పు, పాపం పోలీసులు ఉన్నది సూటిగా చెప్పలేక ఆ సందేహాలకు తెర, ప్రవీణ్ మృతిపై నోరు వెప్పని పవన్, హత్య చేయించింది వాళ్ళే అని పవన్ కళ్యాణ్ గారి మీద అనుమానాలు రేకెత్తించే విధంగా కొన్ని థంబ్నైల్స్. అంటే ఎంత దుర్మార్గంగా మీడియా వ్యవహరించడం, ఎంత బాధ్యతారహితంగా మీడియా వ్యవహరించడం, మతపరమైనటువంటి అంశాల్లో సంయమనం పాటించాలనే కనీస విజ్ఞత ఆలోచన మీడియాకి లేకపోవడం చాలా దురదృష్టకరమని చెప్పాలి. రానున్న రోజుల్లోన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మీడియాకి పట్టినటువంటి ఇలాంటి చెద వేడాలని మనం ఆశించాలి. అంటే ప్రభుత్వం ఏమైనా దృష్టి పెట్టాలంటే ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి నాయుడు. ఎందుకంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాటిని, ఇలాంటి మీడియాని, ఇలాంటి థంబ్నైల్స్ని, ఇలాంటి దుష్ప్రచారం చేసేటువంటి వాళ్ళని సీరియస్గా కన్సిడర్ చేయకపోయినట్లయితే రానున్న రోజుల్లో ఇలా ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని కూడా వాళ్ళు పొలిటికల్ కార్నర్లో మలిచి పొలిటికల్గా బెనిఫిట్స్ గెయిన్ అవ్వాలి, లేదా ప్రత్యర్థి పార్టీలకు మేలు చేయడం ద్వారా వారి నుంచి ఆర్థికంగా మనం లబ్ధి పొందాలి, ఇలాంటి చీప్ స్ట్రాటజీ కూడా మనం ఇటీవలి కాలంలో మీడియాలో చూస్తున్నాం. చాలా చోట్ల తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రజలను తప్పుదోవ పట్టించడం. వాళ్ళ ప్రవీణ్ గారి ఇన్సిడెంట్ని చూసినట్లయితే ప్రవీణ్ గారిది హత్య అని చెప్పడం ద్వారా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి వారి దగ్గర కాగలుగుతారు. సో వారిని బలంగా నమ్మించడం కోసం ఇది హత్య అనే ఒకటికి 100 సార్లు చెప్పి దాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. నిజంగా హత్య అయితే హత్య, దాన్ని ఎవరు కూడా విమర్శించడానికి, ఖండించడానికి, అది కాదని చెప్పడానికి ఆస్కారం ఉండదు. కానీ ఎవరు చెప్పాలి? ఖచ్చితంగా పోలీసులు చెప్పాలి. పోలీసులు విచారణలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేటువంటి వాస్తవాలు రివీల్ చేయాలి, ఇది ఏమై ఉంటుంది అనేది. కానీ వాళ్ళ మీడియాలో కూర్చొని ఎక్కడో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా, గ్రౌండ్ లెవెల్లో ఇన్సిడెంట్ చుట్టూ ఎలాంటి పరిణామాలు ఉన్నాయనే కనీస అవగాహన లేకుండా పూర్తి స్థాయి అజ్ఞానంతో వాళ్ళు కూడా ఇలాంటి అంశాలని తప్పుదోవ పట్టించడం, ప్రజలను పూర్తి స్థాయిలో డీవియేట్ చేయడం ఏదైతే ఉందో ప్రభుత్వం వీళ్ళ మీద సీరియస్గా దృష్టి సారించాలి. కొంతమంది హర్ష్ కుమార్ గారు కావచ్చు, జూపూడి ప్రభాకర్ గారు కావచ్చు, ఇలాంటి నాయకులు కూడా ఏకపక్షంగా వాళ్ళ అభిప్రాయాలను పాస్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారు. మరి గవర్నమెంట్ కూడా ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి దీని మీద. ఇది ప్రవీణ్ పగడాల మృతి కేసుపై పూర్తిగా అయితే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీడియా ఎంతో సానుకూలంగా స్పందించాలి, అలాగే కరెక్టమైన పద్ధతిలో మీడియా వెళ్ళాలి. కానీ ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఇలాంటి చర్యలు చేపట్టకూడదని అయితే మనకు అనిల్ విశ్లేషణ ద్వారా చెప్తున్నారు.